స్థానిక పాలకొండ రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా కిడ్స్ కన్వకేషన్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ జనరల్ సర్జన్ శ్రీమతి జె భాగ్యశ్రీ మాట్లాడుతూ నేటి పాలనే రేపటి పౌరులని, వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలని, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం ద్వారా వారిలోని ఆత్మవిశ్వాసం పెరిగి వారికి మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎం దినేష్ మాట్లాడుతూ చిన్నారులలోని సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలు వెలికి తీయడానికి తోడ్పడే విధంగా ఈ విద్యా విధానం అమలు చేయడం ద్వారా వారి భావి జీవితానికి మెరుగులు దిద్దడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ వెంకటేష్, సిజిఎం వసంత, జిఎంకే రమ్య, డివిజన్ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాసరావు, చిన్నారులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నారులు చేసిన పలు నృత్యాలు అందరినీ అలరించాయి. స్థానికంగా పాఠకులు ఉన్నటువంటి రవీంద్ర భారతి పాఠశాలలో కిడ్స్ కాన్వకేషన్ ప్రోగ్రాం జరిపించడం జరిగింది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. సో ఈ కిడ్స్ కాన్వకేషన్ ప్రోగ్రాంలో పిల్లల్ని ప్రాథమిక విద్యకి అర్హులుగా మేము పంపించడం జరుగుతూ ఉంటుంది. సో మాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లల్ని ఏం చేయాలి, చిన్నప్పటి నుంచి విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదు, పిల్లల్లో సృజనాత్మకతని, ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణని వెలువించేట్టుగా మాకు మా చైర్మన్ సార్, మణి సార్ మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ అకాడమిక్ క్యాలెండర్ని యూజ్ చేసుకొని మా టీచర్స్ మేము గైడ్ చేసుకొని పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఎటువంటి కరికులం కావాలి, టీచర్స్ని ఏ విధంగా గైడ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మా అకాడమిక్ డైరెక్టర్ మేడం నిర్మల్వాణి మేడం మమ్మల్ని ప్రతి విషయంలో సహకరిస్తూ ఉంటారు. సో దాని విధంగా ప్రతి విషయంలో కూడా మా టీచర్స్ పిల్లల్ని మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళు తమకంటే వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. తదనుగుణంగా పిల్లలు కూడా వాళ్ళ టీచర్స్ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా కావాల్సింది పేరెంట్స్ సపోర్ట్. మాకు ఈ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్లో కూడా మాకు ఉండడం జరుగుతుంది.
మేము ఎటువంటి డే సెలబ్రేషన్స్ చేసినా, వీక్ సెలబ్రేషన్స్ చేసినా, వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ చేసినా, మేము ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా పేరెంట్స్ మాకు ప్రతి విషయంలో సహకరించడం జరుగుతుంది. పేరెంట్స్ యొక్క సహకారంతో, మా యాజమాన్య యొక్క సహకారంతో పిల్లల్ని ముందుకి అడుగులు వేసేటట్లుగా మేము తీర్చిదిద్దుతున్నాం. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా చైర్మన్ మణి సార్కి, మరియు మా అకాడమిక్ కోఆర్డినేటర్ డైరెక్టర్ మేడం నిర్మల మేడం గారికి, మరియు మా సిజిఎం మేడం వసంత మేడం గారికి, జిఎం మేడం రమ్య మేడం గారికి, మరియు మాకు జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వెంకటేష్ గారికి, ప్రస్తుతం ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు భాగ్యశ్రీ. నేను ఏరియా హాస్పిటల్ పాల్కొండలో యాజ్ ఎ జనరల్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్రీ ప్రైమరీ పిల్లలు అంటే బిలో 5 ఇయర్స్ పిల్లలకి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క న్యూట్రిషన్ ఇంపార్టెంట్. హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బిలో 5 ఇయర్స్ ఒకవేళ వాళ్ళ హెల్త్ కానీ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అనేవి అంటే మనకి తగ్గుతాయి అన్నమాట. సో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మనకి బిలో 3 ఇయర్సే జరుగుతుంది. సో అప్ టు 3 ఇయర్స్ అనేది పిల్లలకి న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. సో అందుకు పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకి మ్యాక్సిమం అయినంత వరకు హెల్దీ ఫుడ్స్ పెట్టాలి. డెఫినెట్గా అందులో ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి పిల్లలకి. అండ్ దాంతోపాటు పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముఖ్యం ఎడ్యుకేషన్ కన్నా కూడా. ఎందుకంటే ఫ్యూచర్ అనేది ఇప్పుడు కంప్లీట్ జనరేటెడ్ అవుతుంది. సో అందరూ క్రియేటివ్ బ్రెయిన్స్తో ఉండాలి. నేను అందరిలో అంటే ఒకళ్ళు వెనకాల ఇంకొకళ్ళు అలా పరిగెడదామంటే అవ్వదు. ఎవరి థింకింగ్ వాళ్ళు సెపరేట్ ఉండాలి. సో ఇప్పుడు అది చిన్నప్పటి నుంచే బిల్డప్ చేసుకోవాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్కూల్ అండ్ ఆల్సో ఆన్ ద పేరెంట్స్. సో పేరెంట్స్ 50% అయితే స్కూల్లో ఉన్న టీచర్స్ 50% రోల్ ప్లే చేస్తుంది. సో పేరెంట్స్ కూడా స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే టీచర్ స్కూల్లో పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు. కానీ అలా అఫ్కోర్స్ కొట్టకూడదు, కాకపోతే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. మనం ఇంట్లో పిల్లల్ని